1-2 వచనాలను మనము చదువుతాం. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయమునకు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసినావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలో వెళ్దాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు తండ్రి, నీకుల దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చేస్తున్నామయ్యా. తండ్రి దేవా, నీ విశ్వాసులైన నన్నునైనా మీకు మరింతగా వాక్య పరిచర్యలు ప్రకారం నిలబెట్టడానికి వందనాలు కోరుతారు. తండ్రి దేవా, చెప్పడం బాగా నీటిలో నాయన మేము గ్రహించుకుని ఆ ప్రకారం మేము జీవించి మీకు మరింతగా ఈ లోకంలో జీవించే వాక్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, నా లోకి పూలగా ఉండేది నడిపించండి నాయన. ఏమి తెలియని మూర్ఖులు ఆయన మీ వాక్య పరిచర్యలు నన్ను బలంగా వాడుకుని మీరే మళ్ళీ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దావీదు రాసిన అనేక కీర్తనలలో ఇదొక కీర్తనగా మనకు కనబడుతుంది. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. పూర్ణ హృదయంతో ఎలా స్థుతించాలో ఇంతకుముందు నీకు ఎవరైనా చెప్పి ఉన్నారా? మనస, వాచ, కర్మ, ఈ 3 విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఆ ప్రకారం మీరు దేవుని ఆరాధించాలన్నది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. పూర్ణ హృదయంతో అంటే మనసులో అనుకోవడం కానీ, తర్వాత మనసులో ఉన్నది బయటికి చేయడం ద్వారా కానీ, మనకు ఆ క్రియలు కనబట్టడం ద్వారా మనము పూర్ణ హృదయంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. దేవతల ఎదుట ఆయన కీర్తించాల్సిన అవసరం ఏదైనా ఉందా? దేవతల కంటే దేవుడు గణానికి అధిపతి అయిన ఆ దేవాదేవుని వాళ్ళ దగ్గర కీర్తిస్తారని చెప్పట్లో దావీదు ఉద్దేశం ఏమై ఉంది? ఒక్కసారి ఎక్కడైనా మీరు ఈ గీతలు చదివినప్పుడు ఆలోచన చేశారా? ప్రియమైన పరలోకంలో ఎప్పుడు కూడా దేవదూతల కీర్తి ఎలా ఉంటుంది? వారి కీర్తించే విధానం ఎలా ఉంటుంది? ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మరి ఈయన కూడా అక్కడ చేసి పరిశుద్ధుడు 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 అని కొత్త పాట పాడతాడన్న ఉద్దేశాన్ని దావీదు ఇక్కడ కనబడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగని నీ పరిశుద్ధాలయములకు నేను నమస్కారము చేస్తున్నాను. చాలా మంది ఎక్కడైతే ఉంటారో వారికి ఏ వైపున మందిరం కనబడుతుందో ఆ మందిరం వైపు తిరిగి నమస్కారం చేస్తూ ఉంటారు. అలాగే దావీదు కూడా 7 మార్లు రోజుకు 7 మార్లు ఆయన దేవుణ్ణి ధ్యానించేవాడు కాబట్టి మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళ చూసినట్లయితే అత్యంత శ్రేష్టమైన మాటని ఇక్కడ మనం చూస్తాం. నీ నామంతటి కంటే నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, నేను ఈ రోజున ధ్యానం చేయాలనుకున్న అంశము నీ నామము వాక్యం అనే 2 అంశాలను ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ మొదటిగా మనం చూసినట్లయితే నామము అంటే ఏమిటి? నామం అంటే పేరా కాదా? ఐడెంటిటీ. ఇంగ్లీష్లో ఐడెంటిటీ, తెలుగులో గుర్తింపు, లేదా అంటే వారిని మనము ఎలా గుర్తించుకోవాలో చెప్పే పేరు, దానిని నామము అంటాము. మరి దేవుడికి ఎన్ని నామాలు ఉన్నాయి? ఎన్నో నామాలు ఉండగా ఆయనను నామంతో మనము ఆయన నామంతటికి గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నాం? ఇక్కడ నామము అనేది ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క స్వభావం. ఆయన స్వభావాన్ని బట్టి ఆయన నామాన్ని మనము గుర్తించాల్సిందిగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంతకు నామము అనేది ఏమిటి అనేది ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసినట్లయితే
ఆయన యొక్క స్వభావ స్వరూపాలను బట్టి ఆయన ఎన్నో పేర్లతో పిలువబడుతున్నాడు. కొద్దిగా పరిశుద్ధ లేఖనాల్లో 30 వరకు ఆయన పేర్లు ఉన్నాయి. కానీ కొన్నిటిని మాత్రమే, ఒక 4-5 మాత్రమే మనము ఈ దినాన ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ యెహోవా, యాహ్వే. యెహోవా అంటే నేను ఉన్నవాడను, అనువాడు అనే మాటను ఎవరితో చెప్పాడు? చెప్పాడమ్మా? మోషేతో చెప్పాడు. మోషే ఎందుకు అడిగాడు ఆయన పేరును? మోషేకు తెలియదా? ఆది కాలంలోనే యెహోవా నామమున ఏదో పుట్టినప్పుడు ప్రార్థన మొదలైందని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ యూదులో ఒక గొప్ప శ్రేష్ఠత కలిగి ఉన్నవారు. ఎలా ఉన్నాడంటే వారు తరతరముల యొక్క పేర్లను లిఖించుకుంటూ వస్తారు. ఒక మాట మీకు చెప్పాలంటే, మీ ముత్తాత పేరు మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలుసు. ఆయన తాతలు చెప్పగలరా? చెప్పలేదు. ఒక 5 తరాలు, లేదా 3 తరాలు, 6 తరాలు, 7 తరాలు, గట్టిగా 10 తరాల వరకు మీరు చెప్పడలేమో. కానీ యూదులు మాత్రం అలా కాదు ప్రియమైన వారు దాదాపు 14 తరాలకు ముందుగా కూడా వారు చెప్పగలరు. కారణం ఏమిటంటే వాళ్ళ వంశాన్ని వాళ్ళంత గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళ వంశాన్ని గొప్పగా ఇతరులకి చెప్పే ప్రయత్నం చేస్తారు. మనం ఎప్పుడు కూడా ఏ ముందులే పుట్టాము, పెరుగుతున్నాం, పోతున్నాం, అయిపోయింది. కానీ ఇక్కడ ఎంతో పాతకాలంలో అబ్రహాముకు ఆయన తెలియజేసిన నామాలు కొన్ని ఉన్నాయి. అలాగే మోషేకు తెలియజేసిన నామాలు ఉన్నాయి. యాకోబుకు చెప్పిన నామాలు కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఇలా కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో తన పేరు తెలియజేసుకుంటూ వచ్చాడు. ఎలాగంటే ఆయన స్వరూప స్వభావాలను బట్టి, ఆ స్వభాసిద్ధమైన ఆ కృపాసంఖ్యాలను బట్టి ఆయన ఏం చేశాడో తన పేరు వెల్లడి చేసుకున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనంటే నేను నిత్యము ఉన్నవాడని మోషేతో యెహోవా అనే పేరును ఆయన తెలియజేసినట్టుగా చూస్తాం. అలాగే రెండవ పేరు చూసినట్లయితే ఎల్ షదాయ్. ఎవరితో అన్నాడు ఈ మాట అని అంటే అబ్రహాముతో అన్నాడు. ఆది కాండం 17వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనంలోనే ఉన్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి నేను ఏ కార్యములైనా చేయగలను, నీకు కుమారుని ఇస్తాను, జనములకు నేను తండ్రిగానే చేస్తాను అని చెప్పి ఆయన అబ్రహాముతో వాగ్దానం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఎల్ షదాయ్ అంటే సర్వ శక్తిమంతుడైన దేవుడిగా ఆయన తన పేరు వెల్లడి పరుచుకున్నాడు. అలాగనే యెహోవా నీతి న్యాయము అందించేవాడు అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా యెహోవా ఆదికాండం 22వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే ఇస్సాకు బలి నిమిత్తము ఆయన మరొక వారు ఒక గొర్రె పిల్లలు అక్కడ పొదల్లో చిక్కుకొని ఉన్నట్టుగా, కొమ్ములు ఇరుక్కుపోయినట్టు ఒక గొర్రె పిల్లలు ఆయన చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఏ విషయంలో అయినా కూడా నీవు ముందుకు సాగినట్లయితే ఆయన నీకు సహాయకారిగా నీకు అన్ని అందించేవాడుగా ఉన్నాడు. నీతి న్యాయాలను ఆయన తిరిగించేవాడుగా ఉన్నాడని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే గమనించినట్లయితే యెహోవా రాఫా అనే మాటను ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. స్వస్థపరచు దేవుడును నేనే అని ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చే శ్రేష్టమైన నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానియను, స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, ఆయన స్వస్థపరిచే దేవుడుగా చెప్తున్నాడు. తెగులు 10 తెగులు ఐగుప్తీయులకు తెచ్చిపెట్టారు. వాటిలో ఏది కూడా ఇశ్రాయేలు ప్రజలకు అందుకోలేదు ప్రియమైన వారలారా. అక్కడ ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఏ ఆపద కూడా వారికి కలగలేదు. అలాంటి స్వస్థతను కలగజేసిన దేవుణ్ణి
నేనే అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రేమైన చూడండి, పేర్లను బట్టి ఆయన నీ విషయంలో, నీ అనారోగ్య విషయంలో, నీ చింతనల విషయంలో నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ మనసు వ్యాపారాలను కూడా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఇంకొక శ్రేష్టమైన మాట మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఎల్లోయి అంటే ప్రేమైన వాళ్ళ చూస్తున్న దేవుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండ 16వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే అక్కడ హాగరు గురించిన సందేశం మనకు కనబడుతుంది. ప్రేమైన వారు బిడ్డను దూరంగా పెట్టుకుంది, నీళ్లు లేవు, ఆ బిడ్డ చనిపోవడం నేను చూడలేదని చెప్పి దిగులుతో దూరంగా కూర్చొని ఆ బిడ్డను చూస్తూ ఉంది. దేవుడు ఆమెను పిలిచి, అమ్మా నీకు ఈ ఇచ్చిన సంతానం గొప్ప సంతానం నేను చేస్తాను అని చెప్పి నీళ్ళ భావిని ఆమెకు కనబరిచి ఆ నీటిని ఆ బిడ్డకు సాధించే విధానాన్ని దేవుడు తెలియజేశాడు. ప్రేమైన వారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన నిన్ను ఏ స్థితిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో నీ ఉన్నను ఆయన నిన్ను చూస్తున్న దేవుడుగా ఉన్నారని మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలని నేను ఆశపడుతున్నాను. ఇష్మాయేలు పేరు అర్థం ఎవరికైనా తెలుసా? అడవి గాలి వంటి వాడే, కానీ ఆ పేరు అర్థం తెలుసా? చాలా మంది మనం చాలా మంది క్రైస్తవుల పేరు పెట్టుకునే ఉంటాం, కానీ ఆ పేరులను బట్టి ఎలా ఉండాలో మనకు పూర్తిగా తెలియదు. ప్రేమ అయితే ఇక్కడ ఇస్మాయేలు 12 రాజులకు మొదటి వారిగా ఆది పురుషుడిగా కనబడుతున్నాడు. ఇస్మాయేలు అంటే చూస్తున్నవాడనే అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. చూస్తున్న వాడనే అర్థంతో ఆమెకు కొడుకును కూడా దయచేశాడు. పుట్టక ముందే, ఇస్మాయేలు పుట్టక ముందే దేవుడు ఆ దేవుడు నిర్ణయం చేశాడు. ప్రేమైన వాడు మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు పేరు పెట్టిన వ్యక్తి ఇస్మాయేలు. చూడండి ప్రేమైన వాడు, ఇప్పుడు దాదాపు 65 పైన దేశాల్లో ముస్లిం ప్రదేశిస్తున్నాయి. అందరూ కూడా ఇస్మాయిల్ సంతతిగా చెప్పబడుతుంది. అంత గొప్ప జనంగా నేను చేస్తానని చెప్పి హాగరుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా మన దేవుడు కనబడుతున్నాడు. ప్రేమైన వారు ఇలాగా మనం గమనించినట్లయితే ఆయన పేర్లు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ విశదీకరిస్తూ పోతే మనకు సమయం సరిపోదు కనుక ప్రేమైన వారు ఆయన చాలా మందికి ఈ లోకంలో దేవాది దేవుడు వారి సందర్భాలను బట్టి, సమయాలను బట్టి ఆయన గుణగుణాలను బయట పెడుతున్నాయి. అయితే ఆయన తన స్వరూపం కనుక తన స్వభావము చొప్పున మానవుని సృజించుకున్నాడు. అయితే కొంతమంది పేర్లు ఆయనే మార్చాడు. చాలా మంది పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఆయనే మార్చాడు. అబ్రహాము పేరు మార్చాడు. అబ్రహాము అంటే అర్థమైంది. మొట్టమొదటిగా ఆయన అబ్రాము, తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రాము అంటే ఏంటి మాత్రం చెప్పాలి? నా తండ్రి. ఎవరికి ఆయన తండ్రి? ఇస్మాయిల్. ఎప్పుడు? అబ్రహాం కాకముందు విశ్వాసులకు తండ్రి కాదు. నా తండ్రి అంటే నాకు మాత్రమే ఆయన తండ్రి. నువ్వు విశ్వాసి కాకుండా ఆయన నా తండ్రి అనే పేరు మాత్రం, అర్థాన్ని కలిగిన పేరు మాత్రం ఆయన కలిగి ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాముగా మార్చినప్పుడు ఆయన పేరేమైంది? జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడు. అలాగే గమనించినట్లయితే శారా విషయంలో కూడా పేరు దేవుడే మార్చాడు. శారా అంటే చెప్పాలమ్మా, మనం పరిశుద్ధులైన అన్ని చేస్తూనే ఉంటాం. చాలా మందిలో క్రైస్తవుల పేరు పెట్టుకుంటుంటాం, కానీ చాలా మందికి ఆ పేరులో అర్థాలు తెలియదు. ఒక అమ్మాయి హదస్స అనే పేరు పెట్టుకుంది. హదస్స అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలియదు. ఎస్తేర్ అంటే కూడా చాలా మందికి తెలియదు. ఇలా కూడా మనకు తెలుసుకుంటే ఉండొచ్చు, కానీ పెట్టుకున్న వాళ్ళకి తెలియదు. నీ పేరు అర్థం చేసుకోమ్మా.
మధురం. మరి ఏం చెప్పింది ఆమె? ఒక సందర్భంలో నయోమి అని ఆమె ఒక సందర్భంలో నా పేరు మానగా మార్చండి అంటే నా జీవితం అంతా చేతుగా ఉంది కనుక నన్ను అర్హత మార్చమని చెప్పింది. మనలో చాలా మంది కూడా పేర్లు ఉంటాయి కానీ ఆ పేరు యొక్క భావాలను ఎవరికి తెలియదు. ప్రియమైన వారు చాలా మందిని అడిగి చూశాను. నేను హిందువుల పేర్లు కూడా వారిని పిలిచి అడుగుతూ ఉంటాను, నేను తెలుసుకుందామన్న ఉద్దేశంతో. ఒక అమ్మాయి పేరు అనసూయ. ఏ పేరమ్మా? మీరు ఎంతమందికి అనసూయ పేరు అర్థం తెలుసు? చెప్పండి అమ్మా. ఎవరికి తెలియదా? అసూయ లేనిది అర్థం అన్నారు. ఆ అమ్మాయి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. ఏంటి అసూయ లేనిది? మరి ఇలా చూస్తే మనం ఎన్నో పేర్లు పెట్టుకుంటాము. ఆ పేరు యొక్క భావం తెలియకుండానే మనము జీవిస్తూ ఉంటాం. ఎంతో పవిత్రమైన పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. బ్యూరా అని పెట్టుకుంటాం. బ్యూరా అంటే కూడా అతను తెలియదు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎంతో ఘోరంగా ఉంటాయి. ఆ పేరుకు వారికి చూస్తే ఎంతో వ్యత్యాసము కనబడుతూ ఉంటుంది. అయితే ఇంకొక శ్రేష్టమైన గొప్ప వ్యక్తి ఎవరు అంటే యాకోబు. యాకోబు ఆయనతో పోరాడి గెలిచిన వాడుగా ఆయనకు ఒక పేరును ఇశ్రాయేలు అనే పేరు మార్చారు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడితో పోరాడిన వాడు అని అర్థం ఉంది. మరి యాకోబు అంటే ఎక్కడ నుంచి చూపిస్తారా నా బైబిల్లో మోసగాడని? లేకపోవచ్చు, కానీ కాకపోతే ఎక్కడ మనం ఆలోచన చేయాలని అంటే ఆయన మడమ పట్టుకొని తన అన్న మడమ పట్టుకొని తనే ముందు రావాలని ఆశపడ్డవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అలా కూడా అన్ననే మోసం చేసి ఆయన తన జ్యేష్ఠత్వాన్ని తను పొందుకున్నాడు యాకోబు గారు. అలా కూడా ఆయన మోసగారని అందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన ఎలా అయితే మోసగారో అలాగే ఆయన మామగారైన లాభం ఆయన మోసం చేసినట్టుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వారు, అయితే ఇక్కడ ఎంతో పోరాడి గెలిచిన ఈ యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆయన ద్వారా 12 గోత్రాలు వచ్చాయి. 12 గోత్రాలు 12 రాజులు వచ్చారు. ప్రియమైన వారు, ఇలా ఎవరినైతే వారి స్వరూప స్వభావాలను బట్టి వారి గుణగణాలను బట్టి పేరు మారుస్తూ వెళ్ళాడు దేవాది దేవుడు. అయితే ప్రియమైన వారు, మనలో కూడా చాలా మందికి ఎంతో గొప్ప దేవుడు మనకు కావాలని కోరుకుంటూ ఉంటాం. సొలొమోను కూడా 2 పేర్లు ఉన్నాయి. యెదిద్యా, లెమూయేలు అనేది అక్కడ వేరే అర్థాలతో వస్తాయేమో, అక్కడ కాదు. కానీ ఇక్కడ సొలొమోను అంటే అర్థం ఏమిటి? సొలొమోను అంటే ఏమిటి చెప్పండమ్మా. మీకు ఈరోజు దేవుడి పేరు యొక్క ఆయన గొప్పతనం గురించి విషయాలు చెబుతూ ఉన్నారు, అర్థం చేసుకోండి. ఒక పేరు వల్ల సొలొమోను అంటే జ్ఞాని అని చెప్పుకుంటూ వెళ్తుంటారే తప్ప ఆయన నిజమైన అర్థం ఎవరికి తెలియదు. ఆ సొలొమోను పేరు ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారమ్మా? దావీదే పెట్టుకున్నారు. తన కుమారుడికి సమాధానం కలిగిన వాడుగా ఉండాలన్నది ఆయన ఇష్టంగా ఉన్నది కనుక ఆయన ఆ పేరు సొలొమోను అని పేరు పెట్టాడు. అయితే దేవుడు నాతాను ద్వారా పంపించి యెదిద్యా అనే పేరును ఆయనకు స్థిరపరచమని చెప్పాడు. కానీ ఎవరు కూడా ఆయనను సొలొమోనే అని పిలుస్తారు తప్ప యెదిద్యా అని ఎవరు కూడా పిలవరు. ప్రియమైన వారు, చాలా మంది మనలో కూడా మన గుణగణాలను బట్టి వాళ్ళు రకరకాల మన చెడ్డ పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళని కదా. అలా కూడా అన్నట్టు కూడా లేకపోతే వాడ ఈ రకంగా ఉన్నాడా అష్టావకుడా అన్నట్టుగా రకరకాలుగా వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. వాళ్ళు ఎన్నో మంచి గుణాలు ఉంటాయి ప్రేమైన వాళ్ళు. అయినా కూడా ఆ మంచి గుణాలను పక్కకు పెట్టి వాళ్ళు ఉన్న చెడు గుణాలనే మనము ఎక్కువగా గొప్పగా చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళు. ఇక్కడ దేవాది దేవుడు ఎన్నో పేర్లు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా పేర్లు ఉన్నందు వారు ఏమిటి అంటే ప్రేమైన వాళ్ళ ఆ పేరు తగినట్టుగా వారు జీవనము చేసేవారుగా లేదు. సమాధానకర్త అని సొలొమోను పేరైతే ఉంది. దేవునికి ఇష్టడు, యెహోవాకు ప్రియుడు అని చెప్పే అర్థముతో ఉన్న యెదిద్యా అనే పేరు కలిగి ఉన్నాడు. కానీ ఆయన
జీవిత చమరాంతం వరకు కూడా చివరి రోజుల వరకు కూడా ఆయన దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా లేదు. ప్రేమైన వారు చివరిలో ప్రసంగి 12వ అధ్యాయం చివరి వచనంలో చెప్తాడు కదా, అన్ని వ్యర్థమే. ఏమంటాడు? సమస్తం వ్యర్థమే. మానవ కోటికి ఏమిటి? దేవుని యొక్క ప్రయత్నం కలిగి ఉంట మానవ కోటికి విజయం చెప్తారు. ప్రేమైన వారు చూడండి, ఆయన ఎంతో జ్ఞానం చెప్పబడుతున్న ఆయన కూడా సాధారణ వడిలో పడిపోయి విగ్రహారాధనలో పడిపోయి ఆయన చేస్తున్న పట్టులు పూర్తుల ద్వారా ఆయన విగ్రహారాధనలో పడిపోయి దేవునికి దూరంగా తిరిగిపోయి తన పేరునే మార్చుకున్నవాడు కాబట్టిగా మనము చూస్తున్నాం. ప్రేమ వారు అలాగే మనం గమనించినట్లయితే ఈ విధంగా దేవుడు చాలా మందికి పుట్టిన తర్వాత పేర్లు మార్చాడు. పుట్టక ముందు కూడా పేర్లు ఆయన పెట్టాడు. అయితే ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల ముందుగా ప్రవచనం ద్వారా ఒక వ్యక్తి పేరును మాత్రము దేవాది దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పగలరా? తన ప్రవక్తల ద్వారా ప్రవచన రూపకంగా ఆయన ఒక పేరును తెలియజేశాడు. ప్రేమ వాళ్ళ ఒక గొప్ప వ్యక్తి పేరు ఆయన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఆయనే సమయం కాదమ్మా, ప్రభు యేసు క్రీస్తు మాత్రమే. ప్రభు యేసును ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఒకసారి దాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఏదైనా మనకు ఒక శిశువు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజం మీద రాజ్యభారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. దేవునికి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏ పేరు పెట్టబడింది అంటే వీటన్ని చూసినట్లయితే ఒక శిశువుగా ఆయన ఉంటాడు, మనకు కుమారుడుగా ఆయన ఉంటాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. అలాగనే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. ఇన్ని రకాలైన పేర్లు ఆయన పెడుతున్నామంటే ఆయన గుణగణాలు ఈ అంశంలో ఈ 9:6లో చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ప్రేమ వలన ఆయన ఒక రాజుగా కనబడుతున్నాడు, ఆయన కార్యాలన్నీ ఎంతో ఆశ్చర్యకరంగా కనబడుతున్నాయి, ఆయన బలవంతుడైన దేవుడుగా కనబడుతున్నాడు. అలాగే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, మనందరికీ కూడా సమాధానకర్తతో అధిపతిగా ఉన్నాడు. ప్రేమ వలన మన సమాధానాలకు ఆయనే అధిపతిగా ఉన్నాడని ఇక్కడ దేవుడి వాక్యము సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రేమ వలన ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవడం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఏమని పేరు పెట్టున్నారు? యేసు అనే పేరు. ఎందుకు? తన ప్రజల పాపాలను ఆయనే రక్షించును కనుక. యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థాన్ని ఇక్కడ మనకు దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవదూతల ద్వారా మరియమ్మకు తెలియజేసిన విధానం. ద్వారా యేసు అనే పేరు ఆయనకు పెడతారని మరియమ్మకు దేవదూతలు తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన కన్నీడ దాని సువార్తను ఆయనకు ఇచ్చుతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, ఆయనకు యేసు అనే పేరు పెడతామని చెప్పి గాబ్రియేలు దేవత మరియమ్మకు మనం చెప్పినట్టుగా చూస్తాం. మనలో
ఎవరైనా తల్లి గర్భంలో ఉండగా పిల్లలు పేరు పెట్టేవాళ్ళ చాలా మంది అనుకుంటుంటారు కదా, మాకు ఈ టైంలో మా పిల్లవాడు పుడితే మా నాయన పేరు పెట్టుకుంటారు, మా జేజాని పేరు పెట్టుకుంటారని. అలాగే అమ్మాయి పుడితే మా అమ్మమ్మ పేరు పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళని. అయితే ఇక్కడ దేవునికి దేవదూతలే వచ్చి ఆ పేరును నిర్ణయం చేసినట్టుగా ఉంది ప్రేమైన వాళ్ళని. అయితే సింహాన్ అనే పేరు కూడా ఆయన నిర్ణయం చేసినట్టుగా మనము చూస్తాం లేఖనాల్లో. అయితే ఈ రకంగా ఆయన పేరు ఎన్నో రకాలుగా మనము చాలా చేస్తూ ఉంటాం. ఆయనను క్రీస్తు అని కూడా పిలుస్తారు కదా. క్రీస్తు అనేది పేరా చెప్పాలమ్మా? క్రీస్తు అనేది ఆయనకు పేరా? పేరేనా? అంటే అర్థం ఏమిటి? అభిషక్తుడు అనేది పేరా? బిరుదు. దేవునికి స్తోత్రం. అది ఆయనకు ఏర్పాటు చేసిన బిరుదు మాత్రమే క్రీస్తు. అలాగా ఎన్నో రకాలుగా ఆయనకు పేర్లు ఎంతో మంది ఎన్నో రకాలుగా పిలుచుకున్నారు దేవుని వారు. ఆయన పేరు మార్చిన సీమోను పేతురు కూడా ఆయన ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు చెప్పగలరా? దేవుని కుమారుడు నీవు అని ఆయన పేతురు ఆయన యేసు ప్రభువుకు పేరు పెట్టాడు. ఇలా దేవుని వలన ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయనను పేరుతో పెట్టి పిలుచుకున్న వారుగా ఉన్నారు. దేవుని కుమారుడైన నీవు మాతో నీకేం పని చెప్పి ఈ దెయ్యం పట్టిన వ్యక్తులు కూడా ఆయన దూరంగా వెలవై అర్జించినట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఈ విధంగా మనం చూసి వెళ్ళినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క స్వరూప స్వభావాలను బట్టి మనకు ఎన్నో రకాలుగా ఆయన పేరును మనము చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియమైన వారా, ఆయన గుణగణాలన్నింటినీ కూడా మనం అక్కడ చదువుకోవచ్చు. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడో, ఆయనకు గొప్ప పేర్లు ఎలా వచ్చాయో, ఆయన దేవుని గొర్రె కింద ఎలా వదిలింపబడుతున్నాడో అన్నది కూడా మనకు అక్కడ స్పష్టంగా అక్కడ తెలియజేయబడుతుంది. ప్రియమైన వారా, మన అతిక్రమణను బట్టి ఆయన ఏమయ్యాడు? మన పాపాల నిమిత్తము మన పాలిభాగస్తుడుగా అయ్యాడు. మనలో పాపాలన్నింటినీ కూడా ఆయన భారంగా వేసుకుని నీ కొరకు నా కొరకు సిలువలో మనం పొందుతున్నాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా ఆయన గురించిన మాటలు మనం చూడవచ్చు. ఆయన గుణగణాలను బట్టి అక్కడ నీవు ఏ పేరుతో ఆయన పెట్టుకోగలవు, ఏ పేరుతో నీవు ఆయన కొనియాడగలవు, ఏ పేరుతో నువ్వు ఆయన స్థుతించగలవు, నీవే అర్థం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. ప్రియమైన వారు, ఈ దిన నీ పాపాల నిమిత్తము నా పాపాల నిమిత్తము వేరొకరు ఎవరు కూడా మరణించరు, ఆయన మాత్రమే మరణిస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, ఇలా ఆయన ఎన్నో గొప్ప పేర్లు ఉన్నాయి. అలాగే ఆయన విషయాల్లో మనము గ్రహింపులకు తెచ్చినట్లయితే ఆ దేవాది దేవుడే మానవ రూపంలో భూమి మీదికి వచ్చి శరీరధారిగా ఈ భూమి మీద నివసించినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళను అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే అత్యంత శ్రేష్టమైన మాటను ఆ దేవాదేవుడు మనకు పలికిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13 చెప్తారు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడింది. ఆయన ఎవరు? వాక్యమై ఉన్న ఆ యేసు ప్రభువుకి దేవాది దేవుడు ఏం పెట్టాడో వాక్యము అనే పేరు పెట్టాడు. వాక్యమైన పేరు ఆయన పెట్టాడంటే కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఆయన నామంతటి కంటే కూడా ఏం చేస్తున్నాడు? వాక్యానికి గొప్ప చేస్తున్నాడు. ఎలా చేయగలరమ్మా? ఒక వ్యక్తి తన మాట ద్వారా లేదా చెప్పబడిన వాక్యం ద్వారా ఆ వాక్యం గొప్ప అవుతుందా? ఆ వ్యక్తి గొప్ప అవుతాడా? ప్రశ్న. ఇప్పుడు నేనే ఉన్నాను, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. అమ్మా, వచ్చే సంవత్సరం మనం అందరం కూడా మీకు అందరికీ క్రిస్మస్ కానీ
లేదా ఇంకొక సందర్భంలో కానీ మీకు అందరికీ చీరలు పెట్టాలని ఆశపడుతున్నారు అని అనుకుంటాం. ఆ రోజుకి ఆ కార్యం నెరవేర్చలేదు అంటే ఏమవుతుంది? నాకు పేరు వస్తుందా? ఆయన ఏదేదో చెప్తుంటాడు, అన్ని మాటలు చెప్తాడు తప్ప ఏ కార్యము జరిగించడు అని అంటారు కదా. ఇక్కడ దేవాదేవుడు ఆయనకు వాక్యం అనే పేరును పెట్టాడు. అయితే ప్రభు అయిన దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటలు తప్పే దేవుడు కాదు. ఏ మాట అయితే ఇస్తాడో దానిని నెరవేర్చినట్టు కూడా ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ వాక్యము నెరవేరేంత వరకు కూడా ఆయన అన్ని ప్రణాళికలు నీ ఎడల నా ఎడల సిద్ధపరుస్తారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆయన గొప్ప ప్రణాళికలో నీవు నేను ఉన్నామంటే మనమందరం కూడా ఆయన నామాన్ని స్తుతించాలి. ఆయన వాక్యాన్ని మనం కూడా గొప్ప చేసేవారంగా ఉన్నారన్నది దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆయన వాక్యాన్ని గొప్ప చేసేవారుగా ఉన్నాడు. ఆయన వాక్యమైన యేసు క్రీస్తును ఆయన ఎలా గొప్ప చేశాడో కొన్ని సందర్భాలను మనము చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ నామము బట్టి వాక్యం బట్టి గొప్పది తెలిసినప్పుడు పేరు నామము ఎవరు, పేరు ఎవరిది, ఎక్కడి వారు, ఎలాంటి వారు, వారి యొక్క స్థితిగతులు ఏమిటి అని ఎవరైనా మనము ఆలోచన చేస్తాం. మనకి ఎవరైనా ఒక వాగ్దానం ఇచ్చారంటే అది నిజంగా మన ఎవరైనా నెరవేర్చే వారైనా నిజంగా నెరవేరుతుందా అని కూడా ఆలోచన మనం చేస్తాం. అలాగే మనం గమనించినట్లయితే ఈ వాక్యము ఆయన కంటే, ఆయన నామం కంటే, దేవుడి నామం కంటే ఎలా గొప్పది ఎన్నైనా మనము ఆలోచన చేసామా? దేవుడాది దేవుడైనా ఆ ప్రభువు, ఆ యెహోవా దేవుడు తన వాక్యాన్ని ఈ భూమికి యేసు క్రీస్తు రూపంలో మనకు పంపించాడు. ఎలా గొప్పయ్యాదో కొన్ని లేఖన భాగాలను చదువుకొని మనము ముందుకు సాగుదాం. వలన ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్కు ఎలాంటి లేదంటే వాత్సల్యము, ఆయన ప్రణాళిక, జీవన విధానము, అలాగనే అంతిమ స్థానం ఏమిటో తెలుపుతుంది. ప్రియమైన వలన ఈ వాక్యం యొక్క స్థితి ఏమిటి అంటే దేవుడు వాక్యం ఇచ్చిన వాక్యము మనకు ఎలా చేస్తుంది, ఏ కార్యం చేస్తుంది, చివరిలో మనం ఏమైపోతాము, ఎక్కడికి వెళ్తాము అన్నది కూడా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. తండ్రి యొక్కకు ఎవరు కూడా నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు రాదు అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళ అయితే మనమందరం కూడా ప్రార్థించే సమయంలో ఏమని ప్రార్థిస్తాం? యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే ఈయన ద్వారా మాత్రమే ఆయనను విన్నవించుకుంటున్నాం. ఏ సంగతులైనా సరే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆయనకు తండ్రికి విన్నవించుకుంటున్నాం. ప్రియమైన వారు గమనించండి. అందుకొరకే ఆయన వాక్యము గొప్పదిగా చేయబడి ఉన్నదని మనం ఇక్కడ గమనించాలి. అలాగే గమనించినట్లయితే ఆయన తీర్పు తీర్చే గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు పరిశుద్ధ లేఖనాల్లో. నీవు నేను అంతిమంగా చివరిగా ఆయన ఎదురుగా తీర్పు కొరకు నిలబడే సమయంలో ఆయన తీర్పు తీర్చే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ప్రియమైన వారు మరి మీకు నాకు కూడా అటువంటి గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడనే లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఎవరికి మనం తీర్పు తీర్చేవారుగా ఉంటాము? దేవతలకు తీర్పు తీర్చేవారుగా ఉంటామా? మనుషులకు కూడా తీర్పు తీర్చేవారుగా ఉంటాం. ప్రియమైన వారు అయితే ఇక్కడ నీవు తీర్పు తీర్చగలగాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాదిరికరమైన జీవితము ఈ లోకంలో నీవు జీవించగలిగి ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నావంటేనే తప్ప నీకు ఆ యొక్క ఆధిక్యత రాదు. ఇక్కడ ప్రజలందరికీ తీర్పు చేసే శక్తి ఆ దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడంటే ఎంత ఆయన వాక్యానికి ఆధిక్యం ఇచ్చాడో మనం ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే నిన్ను నన్ను శుద్ధి చేసే వాక్యంగా ఆయన కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు నిన్ను నన్ను శుద్ధి చేసే వాక్యంగా ఆ దేవాదేవుడు యేసు ప్రభువు మన కొరకు నిర్ణయం చేసినట్లుగా చూస్తాను. గత వారంలో నేను వాక్యం చెప్పినప్పుడు ఆ యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు వాక్యంగా అన్నది మీకు అన్ని కూడా చెప్పినట్టుగా గుర్తుంది. దాంట్లో ఒకటి ఏమైనా మీకు చెప్పగలరా? జ్ఞాపకం చేసుకుని
అగ్ని వంటిది ఆయన వాక్యం. దేవుని స్తోత్రం. తేనె వంటిది సబ్బు వంటిది చెప్పలేదు. శుద్ధి వంటిది అగ్ని వంటిది అని చెప్పారు. అలాగే తేనె వంటిది అని చెప్పారు. ఆయన జీవపు రొట్టెగా ఉన్నాయని కూడా మనము తెలియజేసుకున్నాం. ఇలా కూడా అంతటి గొప్ప శ్రేష్టత ప్రభువైన యేసు క్రీస్తుకు ఆయన నామం కంటే ఆధిక్యము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే యేసు ప్రభు నామమునే మనకు అన్ని పొందే అవకాశము ఉంది. అన్ని అంటే ఏమిటి? ఈ లోకంలో మనకు అన్ని కావాలని కోరుకుంటాం. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమని? మీరు ఏదైనా నా నామములో అడిగితే మీకు అన్ని ఇస్తాను అంటున్నాడు. అంత గొప్ప శ్రేష్టత ఆ దేవాదేవుడు ప్రభువైన క్రీస్తుకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. మృతుడనైతేని కానీ ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను. మృతుడనైతేని కానీ ఇదిగో యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళలోకము యొక్కయు తాళములు నా శీలంలో ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగుగాక. గమనించండి ప్రియమైన వారా, ఇక్కడ రెండు మనకు కనబడుతున్నాయి. పాతాళము అలాగే పరలోకము. మరణం యొక్క స్థానము కూడా ఆయన దగ్గరగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వారా, అంటే మరణం మీద ఆయన జయం పొందే అధికారాన్ని కూడా వాక్యమైన ప్రభువైన యేసు క్రీస్తు ఆ దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మృతుడు కానీ కడపటి వాడిని జీవించువాడు మృతుడైతే కానీ యుగ యుగంలో ఆయన సజీవుడుగా ఉన్నాడు. యెహోవా అనే పేరు ఇక్కడ ఆయనకు కనబడుతుంది. నేను నిత్యుడను అని చెప్పగలే మనందరికీ కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారా, అలాగే మనం గమనించినట్లయితే కొలసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 18 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏదైనా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాలను ఆయన బట్టి సృజింపబడెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియమైన ఈ వచనాలను మీరు ఒక్కొక్క వచనాన్ని మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసుకున్నట్లయితే ఎంతో శ్రేష్టమైన వచనాలు దేవాదేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమైన ఆయన యేసుక్రీస్తును గొప్ప చేసిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన దేవుడు యుండి కూడా అదృశ్య దేవుడు యుండి కూడా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రియమైన వాడు అలాగనే ఆకాశమందున ఈ భూమి అందున్నవి కూడా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. మనం యోహాను సువార్తలో చదువుకున్నట్లుగా ప్రియమైన వారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా అనుభవం. ప్రియమైన వారా, చూడండి మనం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఏ కార్యం చేస్తున్నా ఆ పని నా వల్లనే అయింది, నేను లేకపోతే ఆ కార్యము కాదు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ప్రియమైన వారా, ఆ దేవాదేవుడు అనుకుంటేనే నీ ఎడల కానీ నా ఎడల కానీ ఎవరికైనా కానీ ఆ కార్యము జరుగుతుంది అని మనం గ్రహించాలి. ప్రియమైన వారా, ఈ వచనాన్ని చూసినట్లయితే భూమి అయితే కాదు, ఆకాశం అదే కాదు, ఏది కూడా కనిపించేది కాదు, కనిపించకుండా ఉండేది కాదు, ఏది ఏమైనా కూడా అవన్నీ కూడా సర్వ సృష్టి కూడా ఆయనే దేవుడు జరగబడింది జరిగింది అని ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన వారా,
17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయనే ఆధారభూతుడుగా ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతిదీ కూడా నీ కొరకు నా కొరకు ఆయన సృష్టించి ప్రియమైన వాళ్ళరా, మనలో ముందుగానే సృష్టించక ముందే మన కొరకు అన్ని సిద్ధపరిచిన ఆ దేవాది దేవుడి యొక్క శ్రేష్టతను మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన వాళ్ళరా. మనము ఏదైనా మనకు ఒక బిడ్డ కలుగుతున్నాడు అనుకునంటే ఆ బిడ్డ కొరకు మనము ఈ లోకంలో ఏమేమి చేస్తాం చెప్పండి అమ్మా. మొట్టమొదటిగా ఆ బిడ్డ కొరకు పుడతాడు అంటే మగ బిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడతాడా అని ఆలోచన చేస్తారు. మొదటిగా ఈ చలికాలం అయితే స్వెటర్లు కొడతాం, అంతేనా? స్వెటర్లు అల్లుకుంటాం. అలాగే దోమలు పుడతాయో అని చెప్పి దోమలు ఏర్పాటు చేసుకుంటాం. ఇన్ని రకాలుగా ఏవైతే కావాలో మన బిడ్డల కొరకు వాటన్నిటినీ కూడా మనము ఏర్పాటు చేసుకుంటాం. ఇంతమంది బిడ్డల్ని ఆ దేవాదేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ దేవాదేవుడు ఎన్ని ఏర్పాటు చేశాడు చూడండి ప్రేమిన వాళ్ళ. మనం తినడానికి పరవృక్షాలను ఆయన తయారు చేశాడు, దేవత్యాలను వరకు తయారు చేశాడు, సముద్ర చేపలను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రేమిన వాళ్ళ. చూడండి అంత శ్రేష్టతలు ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు వాక్య రూపంలో ఉన్న ఆయనను శ్రేష్టతను కలిగజేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రేమిన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చూసినట్లయితే ఎంతో శ్రేష్టత ఆ వాక్యానికి ఆయన మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నప్పుడు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళరా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నప్పుడు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనలో చాలా మంది ఏం చేస్తామంటే ప్రియమైన వాళ్ళరా, మనము ఎదుటి వారు మనము ప్రచారం చేయాలని ఆలోచన చేస్తాం, కానీ ఆయన చెప్తున్న విషయాన్ని బట్టి ఆయనగా మనం జీవించాలంటే మనం కూడా ప్రచారకులుగా మారాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. గమనించండి, ఒక సంఘంలో గొప్ప వ్యక్తిగా లేదా సంఘంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అని అంటే అతను అందరికీ కూడా పరిచారకులుగా ఉండాలని యువతి పత్రికలో రాస్తున్నారు ప్రియమైన వారు. అయితే మనలో ఎంతమందిని అలాగా తగ్గించుకుంటున్నాం. అందుకే అంత తగ్గించుకున్నాం కాబట్టి ఆ తలసి మాత్రంలో దేవుడి కృపాచుకున్న ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నాడు ప్రియమైన వారు. ఆయన కృపాచుకున్న మనం చేరడానికి సిద్ధంగా ఉండాలంటే మనం కూడా ఈ లోకంలో చాలా మంచి పనులు చేయాలి. ఏ మాత్రము కూడా మనం ఆత్మతో సమయలేని వారుగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాట ఎంత శ్రేష్టమైందంటో ఒక్కసారి క్రైస్తవుల మనకు అందరికీ కూడా మనసు చేయ విధంగా ఆ మాట కనబడుతుంది ప్రియమైన వారు. ఆత్మలో కపటము లేని వారుగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆత్మలో కపటం అంటే పక్క వారికి కల్పించదు కదా, మనం ఏమనుకున్నా సరిపోతుంది అనుకుంటాం, కానీ ఆత్మ అంతరాలను పరిశోధించే దేవుడు, హృదయాంతరాలను వెతికే దేవుడు మనకు ఉన్నాడన్నది మనం గమనించాలి ప్రియమైన వారు. మనము ఏమేమో ఆలోచన చేస్తుంటాం, ఎదుటి వ్యక్తి మీద ఎన్నో రకాలుగా చెడు ఆలోచన కూడా మనము చేస్తూ ఉంటాము, కానీ దేవాదేవుడు అన్ని గమనిస్తూ ఉంటారు, చూస్తున్న దేవుడు ప్రియమైన వారు. ఇలా కూడా మనకు కలిగిన ఆ దేవాది దేవుడు నీకు నాకు కూడా ఎన్నో రకాలుగా మేలు చేసి చివరికి నిన్ను ఆయన సన్నిధానంలో కుడిపాటున నిలుపుకోవడానికి ఆయన నామమును ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు నామమును గొప్ప చేసినట్టుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం ప్రియమైన వారు. అలాగే మార్కు 15లో విమోచన క్రయధనముగా ఆయన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎంతమంది మనం ఎదురులో కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉంటాం?
నేను అయ్యగారు వాక్యంలో చెప్పారు కదా, నేను సెమీ క్రిస్మస్ విన్నానుగా దేవుని వాక్యం, నేను ప్రాణం పెడతానయ్యా అంటారు. కానీ ఎవ్వరు కూడా ఆయన గురించిన ఆలోచన ఉండదు. ఇంతవరకు వాక్యం వింటాము, ఇంతవరకు వాక్యం బాగా ఆస్వాదిస్తాము, ఇంతవరకు వాక్యంలో ఎంత గొప్పగా మాట్లాడాడు ఆయన, ఆ మాటలను బట్టి మన హృదయాలు కూడా బాగా ఎంతగా కలిగించబడ్డాయని మనం ఆ సమయాన్ని కనుక్కుంటాము. ఎప్పుడైతే మందిరం బయటికి వెళ్తామో మనము యథా ప్రకారంగా మన త్వరలో మారిపోతూ ఉంటాం. ప్రేమైన వారు, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క ఆయన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఈ లోకంలో నీ కొరకు నువ్వేం చేసుకుంటున్నావు, ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు అనేది ఆలోచన చేయాలి. ప్రేమైన వారు, ఒక్కరైనా ఒక ఆత్మనైనా ఆయన కొరకు సిద్ధపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనలో ఎంతమంది స్వార్థికులుగా మారుతున్నాం. ఈ నెల ఎప్పుడు కూడా నవంబర్ 25 నుంచి జనవరి 1వ తారీఖు వరకు కూడా ప్రేమైన వాళ్ళ మనకందరికి కూడా చాలా శ్రేష్టమైన సమయం. కారణం ఏంటంటే సువార్త చాటడానికి మంచి అవకాశం ఉంది. ప్రేమైన వాళ్ళ ఇంతకుముందు మన 1, 2, 3 తారీఖుల్లో సంఘంలో వాక్యం చెప్పడానికి పిలిపించే దైవజనుడు ఒక మాట అన్నాడు. ప్రేమైన వాళ్ళ అది నా హృదయానికి చాలా గొప్పగా తాకింది. ఏమిటంటే ప్రియమైన వారా, మీరు దేవుని ప్రార్థిస్తూ ఉంటారు కదా, ఏమని ప్రార్థిస్తూ ఉంటారు? మామూలుగా ప్రభువా నా బిడ్డలు కాపాడు, లేదా నా భార్యను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, ఇంకా ఏవైతే నీవు మా జీవితాల్లో చేయాలనుకుంటావో వాటి ప్రణాళికలన్నిటినీ మా జీవితాల్లో నెరవేర్చుతుంది అని మనం అందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం కదా. అయితే ప్రియమైన వారా, అలా కాకుండా దేవుని యొక్క నామాలను బట్టి, ఆయన శ్రేష్టతను బట్టి, ఆయన గుణగుణాలను బట్టి మీరు ఏమైనా ప్రార్థిస్తున్నారా? ఒక సేవకుడు ప్రార్థిస్తున్నాడంట. ఆయన యొక్క నామాలను 1 గంట వరకు ప్రార్థించాడంట. 1 గంట వరకు. ఇంకొక సేవకుడు అర్ధగంట వరకు ప్రార్థించాడంట. నేనైతే 2 నిమిషాలకు మించి ప్రార్థించలేకపోతున్నాను. పేరు గుర్తురావడం లేదు. అంటే మన దగ్గర ఉన్న దేవుని వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోతున్నారు? సాతానుడు ఎత్తుకుపోతున్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సర్వశక్తుడైన దేవుడు అమ్మగారు చెప్పారు కదా, యెహోవా నిస్సి అని. నిశ్చితుల గురించి మనం చర్చించుకోవాలి. ఇక్కడ యెహోవాకు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన ఎన్నో పేర్లలో ఎన్నో రకాల ఆయన స్వభావాలు మనకు కనబడతాయి. ఆయన గుణగణాలు ఎన్నో కూడా మనకు కనబడతాయి. వాటిని అన్నింటినీ చెప్పుకుంటూ పోతే ప్రేమైన వాళ్ళ ఇంకా 2-3 రోజులు మీకు ప్రసంగం నేను చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా మాత్రమే మీకు నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రేమైన వాళ్ళ ఆయన నామం యొక్క గొప్ప శ్రేష్టతను బట్టి మనము ఇలాగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ మనిషి పశ్చాత్తాపం చేయడానికి కానీ ఆయన ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రారంభించుటకు వచ్చారు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చారు. క్రయధనం అనేది ఇక్కడ ఒక మాట కనబడుతుంది. విమోచన క్రయధనం. విమోచన అంటే బానిసత్వం నుంచి విడిపించడం. క్రయధనం అంటే క్రయం అంటే కొనడం. ధనం అంటే మనం డబ్బులు ఇచ్చి క్రయధనం అంటే డబ్బులు ఇచ్చి చెల్లించుకొని వాపసు తీసుకుంటున్నాం. ఇలా కూడా మన కొరకు ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొమ్ము పెట్టి వర్ణవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాడు ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఈ లోకానికి వచ్చాడని మనము గమనించాలి. ప్రియమైన వాడు అలాగే మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వారిలో గాని
2వ అధ్యాయం 10-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వారి మోకాళ్ళను యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారన్నా, ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తుంటే పరలోకమున్న వారిలో కానీ ఆయన కంటే గొప్ప శ్రేష్ఠుడు ఎవరు లేరు. భూమి మీద ఉన్న వారిలో కూడా ఆయన కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు. అలాగే భూమి కింద ఉన్న వారిలో కూడా ఆయన కంటే శ్రేష్ఠుడు ఎవరు లేరు. ప్రియమైన వారన్నా, అయితే ప్రతి వారి మోకాళ్ళను యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. చూడండి ప్రియమైన వారన్నా, తన నామం కంటే కూడా ఆయన తన వాక్యమైన ప్రభువైన క్రీస్తును ఎంతగా హెచ్చించాడో ఇక్కడ మీరు గమనించాలి. ప్రియమైన వారన్నా, భూమి అంతే కాదు, ఆకాశం అంతే కాదు, భూమి కిందే కాదు, ఎక్కడైనా సరే పరలోకమందును కూడా ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరని, ఆయన శ్రేష్టమైన వారుగా ఉన్నాడని దేవుడి వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ప్రియమైన వారు, అలాగే మన మనుషులకైతే ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించబడుతుంది. ఏదైనా కూడా మనము మాట్లాడితేనే కదా ఎదుటి వ్యక్తికి ఏదైనా తెలుస్తుంది, అవునా కాదా? అర్థమైందా నా ప్రశ్న? మనం ఏదైనా ఎదుటి వ్యక్తికి మాట్లాడితేనే కదా తెలుస్తుంది ఏదైనా కూడా అంటున్నాను. సైగల ద్వారా తెలుస్తుంది. దానికి ఒక కోర్సు కూడా ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. అయితే కొంతమందికి కొన్ని సైగలు అర్థం కావు, కానీ మాటలు ఎవరికైనా కూడా అర్థం అవుతాయి కదా. అందుకోసం సపరేట్ కోర్సు కూడా ఉంది. ఏది సైగల ద్వారా ఎదుటి వారికి ఆ మెసేజ్ను తెలియజేయడం. ఇక్కడ మనం ఏదైనా మాట్లాడితే ఆ విషయం ఎదుటి వారికి తెలుస్తుంది. ఇక్కడ నామముల కంటే అందరికంటే కూడా పరిణామము ప్రభువైన క్రీస్తుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మీకోసంగా తెలుసా ప్రియమైన వారన్నా, ప్రపంచంలో ఏ పేరుకు సంబంధించి కూడా అంత పరిశోధనలు జరగలేదు. బైబిల్లో యేసు ప్రభువు గురించిన పరిశోధనలు కొన్ని వేల లక్షలుగా జరిగాయి. ప్రియమైన వారన్నా, ఆయన నామానికి అన్ని నామాల కంటే కూడా పరిణామముగా ఉంది. ఇక్కడ చాలా మంది పేర్లు పెట్టుకుంటుంటారు. బాల యేసుని, అలాగే చిన్న యేసుని, ఆ యేసు ఈ యేసు అని చెప్పి పేరు పెట్టుకుంటారు. ఆ పేరుకు అర్థం ఆయన తెలియదు, వారికి తెలియదు. ప్రియమైన వారన్నా, ఆ యేసు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళతో గొడవ పడుతుంటాడు. వారు ఏదైనా చేయాలని అనుకుంటే మొట్టమొదటిగా తాగి వారి మీదకి గొడవకు వెళుతూ ఉంటారు. చూడండి ప్రియమైన వారన్నా, యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం మనం చెప్పుకున్నాం కదా. ఆయన ఎవరిని రక్షిస్తున్నట్లు? ఇంట్లో వాళ్ళను రక్షించలేడు, తను తాను రక్షించుకోలేడు, ఎదుటి వారిని రక్షించలేడు. కానీ ఆయన మాత్రం పేరు యేసు అని పెట్టుకుంటారు. ప్రియమైన వారన్నా, ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నామం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. వికీపీడియాలో అత్యంతగా ఎక్కువగా కనపడే పేరు ఏదంటే యేసు ప్రభు. ప్రియమైన వారన్నా, యేసుక్రీస్తు అనే పేరు వికీపీడియాలో ఎక్కువగా పరిశోధన జరిగిన పేరుగా కనబడుతుంది. అయితే అంతటి శ్రేష్టతను ఆ దేవాదేవుడు మనం విషయాలు ప్రియమైన వారన్నా, చివరిగా ఒక మాటను చదివి మనం ముగించుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. ప్రియమైన వారన్నా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనను పరలోకమందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. చూడండి ప్రియమైన వారడా, తండ్రికి ఎంతటి కోరిక ఉంది అంటే ప్రభు అయిన క్రీస్తును అంత గొప్పగా చేస్తున్నాడు. ప్రియమైన వారడా, ఎవరైనా ఏ తండ్రి అయినా తన కుమార్తెని కానీ కుమారుని కానీ ఎంతో గొప్ప చేయాలని ఆశపడుతూ ఉంటారు. అవునా కాదా? మన బిడ్డలు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేసి ఎదుటి వారి కంటే కూడా గొప్ప మార్కులు తెచ్చుకొని గొప్పవారు కావాలని మనకు ఆశ ఉంటుంది. మన బిడ్డ ఇంటికి వస్తూనే పరీక్ష రాసి వస్తూనే ఎన్ని మార్కులు వస్తాయని ఇక్కడ అడుగుతారు. వాడు పరీక్ష రాసి వస్తాయి, నాకు 30 వస్తాయో 40 వస్తాయో 50 వస్తాయని చెప్తాడు కదా. ఎందుకు నీకు అంత తక్కువ వస్తాయి, వాడికేం ఎక్కువ వస్తాయని చెప్పి ఎదుటి వారితో బేరీజు వేస్తూ ఉంటారు. ప్రేమైన అయితే ఇక్కడ తండ్రి కోరిక ఏమిటి అంటే ఆయన గొప్ప చేసేవాడుగా ఆయన అభిష్టమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడంటే ప్రియమైన వాళ్ళ భూలోకమందులు కూడా పరలోకమందులు కూడా ఆయన ద్వారానే తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి అభిష్టమైనది. ఏంటి సమాధాన పడాలంటే, తండ్రి అయిన దేవునితో కుమారుని ద్వారా మనం ఏమి సమాధానపడాలని, ఏమి సమాధానపడుతున్నాం ఎన్నడైనా ఆలోచన చేశారా ప్రియమైన వాళ్ళ? మనం ఆది కాలంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆది కాలంలో ఎప్పుడైతే మనము తప్పు చేసి పాపం చేసి భూమి మీదకి వచ్చాము ప్రియమైన వాళ్ళ, మనం తిరిగి కూడా జీవ ప్రాముఖ్యాన్ని తినకుండా ఆయన ఖడ్గం అనే వాక్యాన్ని అక్కడ ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ ఖడ్గమనే వాక్యం ద్వారా మనం ఖండించుకొని మరణిస్తామో అప్పుడు ఆ జీవ పరవృక్షాన్ని తినడానికి దేవుడు అవకాశం కల్పిస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారా, చూడండి, ఆయన తిరిగి తనతో సమాధానపడడానికి ప్రభువైన యేసు క్రీస్తుతో సమాధానం పరచబడడానికి మనం అందరం కూడా ఆయనకు అభిష్టంగా మారింది. ఎప్పుడైతే ఆయన నుండి మనం దూరంగా తొలగిపోయిన మనము తిరిగి ఆయన సన్నిధానానికి రావాలని ఆయన అభిష్టంగా ఉంది. అది ఎవరి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందంటే తన కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరి వల్ల కాదని మనము తెలుసుకోవాలి. ప్రియమైన వారు, చూడండి, ఈ దినాన నీవు నేను కూడా పరలోకం చేరాలని ఎంతో గొప్పగా ఆశ ఉంటుంది, ఎంతో గొప్పగా ఆలోచన మనం చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా క్రైస్తవులమైన నీవు నేను అందరం కూడా ఆలోచన చేస్తుంటాం. ఏమని చేస్తుంటాం? మనం అందరం కూడా పరలోకంలో కలుసుకుంటామని చెప్పి ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూడా మనం ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ ఆ నిరీక్షనే మనకు ఉందని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. ప్రేమైన వాళ్ళ, అయితే ఇవన్నీ కూడా ఎవరి వల్ల సాధ్యమవుతాయి? ఎవరి వల్ల సాధ్యమవుతాయమ్మా? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతాయనేది మనము గమనించాలి. అయితే మనమందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన అనుసరించిన మార్గం ద్వారా ఆయన వాక్యములను ఆయన ప్రాముఖ్యంగా మనం చదువుకుంటూ ఆ వాక్యం ద్వారానే మనము తండ్రి సన్నిధానానికి చేరి తండ్రితో సమాధాన పరివారంగా ఉండాలన్నది దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ దినాన నీవు నేను తీర్మానము దేవునితో సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఉన్నవారంటే ప్రియమైన వారా, మీరు ఆత్మ పరిశీలన చేసుకుని మీ ఆత్మ పరిశీలనలో ప్రభువైన యేసు క్రీస్తును మీ యొక్క సొంత రక్షకులుగా అంగీకరించి మీరు ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన ద్వారా వాక్యం ముగించుకుందాం, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, నీకుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నావు తండ్రి. తండ్రి దేవా, గడిచిన కాలం అయినా మమ్మల్ని అందరికీ కూడా సజీవుడుగా ఉంచి చిన్న మొదలుగా కూర్చుని ఆయన మీ వాక్యములు వినడానికి సహాయం చేసినందుకు తండ్రి. నీవు పంపిన వాక్యమునాయన ఎంతో గొప్పదిగా చేస్తున్నావు తండ్రి. మీ చేసుకుంటాను ఆ వాక్యమైన యేసు ప్రభువును మేము ధ్యానించుకుంటుంది. ఆయన ద్వారా మీ సన్నిధానంలో చేరి మీతో సమాధానం మీరు ఇచ్చిన కృపను బట్టి మీ చేస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.